ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మార్చి 3, 2026 బైబిల్ చదివారా? నేనైతే ఈరోజు పరమగీతం గ్రంథం మొత్తం చదవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇందులో దేవుని సంఘానికి మధ్య ఉన్న ఆ ప్రేమ ఎలాంటిదో సొలొమోను వివరిస్తాడు. మనం ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి, దేవుని మీద ఎంత ప్రేమ కలిగి ఉండాలి అని దానిలో రాసి ఉంటుంది. మనకి నిజంగా దేవుడు అంటే ప్రేమ ఉంటే ఆయనతో సమయాన్ని గడపడానికి ఇష్టపడతాం, అవునా కాదా? ఆయన చెప్పిన మాటలను వినడానికి ఇష్టపడతాం, ఆయన వాక్యాన్ని చదవడానికి ఇష్టపడతాం. మరి నువ్వు ఈ రోజున దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి ఏదైనా నిదర్శనం చూపెట్టగలవా? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని నోటి మాటలతో చెప్తే సరిపోదు. ఎవరికైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సింపుల్గా చెప్పామనుకోండి, నమ్ముతారా? మనం ఏదైనా నిదర్శనం చూపెట్టి ఇచ్చేస్తేనే కదా నమ్ముతారు. కానీ దేవుడికి మన నిదర్శనాలు చూపెట్టక్కలే, కానీ ఆయన హృదయాంతరంగాల్ని ఎరిగిన దేవుడు. నువ్వు నిజంగా ఆయన్ని ప్రేమిస్తున్నావో లేదో ఆయన తెలుసుకోగలుగుతాడు. దేవుని ఎడల అలాంటి ప్రేమ కలిగి ఉందాం. ఎందుకంటే మనం చివరిగా చేరాల్సింది దేవుని దగ్గరికే, అవునా కాదా? మరి చేరాల్సిన దేవుని మీద మనం ఆశ పెట్టుకోకుండా వదిలిపెట్టేయాల్సిన ఈ లోకం మీద మనం ఆశ పెట్టుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం? ఇది ఎప్పటికైనా మనం వదిలిపెట్టేయాలి కదా. శాశ్వతంగా దేవుడితో మనం ఉంటాము అనే విశ్వాసం నీకు నాకు ఉంటే మనం ఏం చేస్తాం? ఆయనతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతాం. నీకు ఇష్టం లేదు, దేవుని సన్నిధి అంటే నీకు ఇష్టం లేదు అని అంటే అర్థం ఏంటంటే నీకు దేవుడు అంటే ప్రేమ లేదు అని అర్థం. మరి దేవుని ఏళ్ళ ప్రేమ కలిగి ఉందామా? దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.